నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్ల వల్ల ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడు కష్టాలు, దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ చివరకు రోడ్డున పడే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పండితులు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటి? వాటి వల్ల ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుందాం. కొందరు ఇంట్లో వాష్రూమ్లు, ముఖ్యంగా బాత్రూమ్లు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవటం వల్ల దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్యం పాలు కూడా అవుతుంటారు. ఇక రోజు వాడే మంచం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట. రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తుంటారు. కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఎప్పుడూ పేదవారిలాగానే ఉంటారట. అయితే ఇక నాలుగవది, తిన్న తరువాత ప్లేట్ అలానే ఉంచకూడదు. వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదట. ఇక ఐదవది, ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందట. దీనివల్ల దారిద్ర్యం తాండవిస్తోందంటున్నారు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయట. ఇక ఏడవది, ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. శాస్త్రం ప్రకారం సంధ్యావేళల్లో చిమ్మకూడదు అంటారు. ఇలా చేయటం కూడా పరమ దరిద్రమేనట. ఇక తొమ్మిదవది, మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదట. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట. ఇక పదవది, సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించడం, పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించడం చాలా మంచిదట. ఇక 11వది, బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ మీరు తీసుకోండి. ఈ విషయంలో ఎందుకు, ఏమిటి, ఎక్కడివి అని భార్యలు అడగకండి. ఇక 12వది, భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటును కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు వస్తారు అని అడగకండి. అలా అడిగితే వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుందట. ఇక 13వది, ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించడం చాలా మంచిది. దీనివల్ల పెళ్లి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుందట. మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకొని మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా, సుఖ సంతోషాలతో సాగుతుంది. ఇవి పెద్దలు శాస్త్రరీత్యా మరియు వారి యొక్క అనుభవరీత్యా తెలుసుకున్న విషయాలు. నమ్మి ఆచరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.